బ్రేకింగ్ న్యూస్ సచివాలయంలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులతో ఈ సమావేశం నిర్వహిస్తారు. పథకాల అమలు, జిల్లాల వారీగా అధికారుల పనితీరు, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్. రెండేళ్ల పనితీరుపై శాఖల వారీగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేశారు. అధికారుల సక్సెస్, ఫెయిల్యూర్ రెండింటిపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఇప్పటికే సోమవారం నాడు మంత్రులతో పలు అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం చేయబోతున్నారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులతో ఈ సమావేశం నిర్వహిస్తారు. పథకాల అమలు, జిల్లాల వారీగా అధికారుల పనితీరు, అలాగే భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్. రెండేళ్ల పనితీరుపై శాఖల వారీగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేశారు. అధికారుల సక్సెస్, ఫెయిల్యూర్ రెండింటిపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఇప్పటికే సోమవారం నాడు మంత్రులతో పలు అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తున్న మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రాబోతున్నారు. ప్రధానంగా ఆయా శాఖల అధికారులకు సంబంధించి కూడా ఆయన సెక్రటరీలతో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా నిన్న CCCలో కలిసినటువంటి మంత్రుల సమావేశంలో కూడా ఆయన చాలా కీలక అంశాలపై భేటీ నిర్వహించారు. కానీ ఈరోజు ఆయా శాఖల సెక్రటరీలతో కూడా భేటీ కాబోతున్నారు. 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల సంబంధించినటువంటి సక్సెస్ ఏంటి, ఎవరెవరు ఫెయిల్యూర్ అయ్యారు, ఏ శాఖలు ముందున్నాయి అన్న అంశానికి సంబంధించి సమగ్ర నివేదికలు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేసింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు మొత్తం కూడా ఎవరైతే అధికారుల పనితీరుకు సంబంధించి కావచ్చు, పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ అంటే గడిచిన 2 ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ ఏ మేరకు సాధించింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి, అయితే ఎవరెవరు అధికారులు కృషి చేశారు, ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అన్న అంశానికి సంబంధించి కూడా 2 రకాల నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి వాటన్నిటిని కూడా అధికారుల ముందుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. అంటే రానున్న భవిష్యత్తు 3 ఏళ్లలో కూడా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం సాధించాలి అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నిధుల కొరత నేపథ్యంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి వెనుకబడిన నేపథ్యానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్గా అమలు చేసినటువంటి పథకాలు ఏమున్నాయి, ఇప్పటిదాకా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమున్నాయి అన్న అన్ని శాఖలకు సంబంధించి, ఇటు ఇరిగేషన్ కావచ్చు, పవర్ కావచ్చు, మరోపక్క R&B కావచ్చు, అన్ని సంబంధించినటువంటి శాఖలపైన పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా ఇటీవల ముగిసిన నేపథ్యంలో కూడా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెండింగ్ పనులు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా అన్ని శాఖల వారీగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరి కాసేపట్లోనే ఆయా శాఖల సెక్రటరీతో భేటీ కాబోతున్నారు. మరోపక్క అధికారుల బదిలీలకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కొన్ని నివేదికలు వచ్చాయి. ఎవరైతే అధికారులు ఆయా శాఖల్లో పనితీరు సరిగ్గా లేదో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోపక్క 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అవుతున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీలో చర్చించే అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా అధికారులతో చర్చించబోతా ఉన్నారు. 2వ తారీఖు నుంచి కూడా జనవరి 2 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ కాబోతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన కూడా ఏదైతే 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎలా ఉండాలి అన్న అంశంపైన కూడా చర్చించబోతున్నారు. అంటే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించబోతా ఉన్నారు. పూర్తిగా అధికారుల పనితీరుకు సంబంధించి కూడా సమగ్ర నివేదికలన్నీ కూడా అధికారుల ముందుంచైతే ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. మొత్తం గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలయ్యాయి అన్న అంశంపైన కూడా వాటన్నిటిపైన కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం ముందున్నటువంటి టార్గెట్ ఏంటి,
ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాటి కోసం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అన్న అంశంపైన, ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇండ్లతో పాటు సన్నబియ్యంతో పాటు కొన్ని సక్సెస్ఫుల్ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో కూడా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా యువతకు సంబంధించినటువంటి ఏదైతే లోన్ల విషయంలో కూడా ఉన్నటువంటి ఒక స్కీమ్ సంబంధించిన విషయంలో కావచ్చు, మరికొన్ని పెన్షన్ల విషయంలో కావచ్చు, ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అధికారులతో కులాంకుషంగా ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. కాబట్టి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరికొంతమంది కీలక అధికారుల బదిలీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా పలుమార్లు భేటీ అయిన ముఖ్యమంత్రి సెక్రటరీల పనితీరుకు సంబంధించి మాత్రం ఇప్పటికే సమగ్ర నివేదికలు కూడా ఆయన చేతికి అందాయి. కాబట్టి వాటన్నిటిపైన కూడా మరొకసారి రివ్యూ నిర్వహించారు. నిన్న మంత్రుల సమావేశంలో కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది అధికారుల తీరుకు సంబంధించి. కొంతమంది మంత్రులకు కొంతమంది అధికారులకు కూడా ఎక్కడ పొసగడం లేదు. కొంతమంది అధికారులు మంత్రులు చెప్తున్నటువంటి మాటలు పెడచెవిన పెడుతున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి నివేదికలు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించేటువంటి ఈ యొక్క సమీక్ష చాలా కీలకం కాబోతోంది. భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి కావచ్చు, గడిచిన 2 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.